కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రచారంలో దూకుడు పెంచారు. గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టాలంటూ శ్రీ గణేష్ కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ఇటు ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారితో మాట్లాడి ఆ ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఉప ఎన్నికల్లో ముఖ్యంగా మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఎటు చూసినా కూడా ప్రజలందరూ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ 2 ఎలక్షన్లు కూడా పోటీ చేసిండు. పోటీల ఫలితాలు అనుకూలంగా రాకున్నా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఈసారి గణేష్కి అవకాశం ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కంకణం కట్టుకుని ఉన్నారు. అంటే మీరేమో ప్రభుత్వం మాది ఉంది, సో తప్పకుండా మేము గెలిచే అవకాశం ఉంది అని మీరేనంటే, సో వారేమో మాకు ఒక రికార్డు ఉంది, ఇక్కడ గతంలో మేము మా సిట్టింగ్ స్థానం అని ఒకవైపు మీ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో దానికి ఏం సమాధానం చెప్పారు? ఈరోజు పొద్దున తిరుమలగిరి విలేజ్లో పాదయాత్ర చేశాను, వార్డు 7లో. అక్కడ ప్రతి బస్తీకి ఏ బస్తీకి వెళ్ళినా కూడా నీళ్ళ సమస్య, రోడ్ సమస్య, వాళ్ళంతా కష్టాలు ఉన్నారు. వారందరూ ఏమంటున్నారంటే గతంలో ఉన్న పాలకులు, బోర్డు మెంబర్ కావచ్చు, వార్డు 7కి ఎమ్మెల్యే కావచ్చు, వారి ద్వారానే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వారు చెయ్యక ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం అయితే మేము ఓటేసే పరిస్థితి లేదు, మాకు కాంగ్రెస్ కావాలి, గణేష్ కావాలి అని ప్రజలందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వారికి ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తే ఇప్పటికీ మా దగ్గర 5 రోజులకు 6 రోజులకు నీళ్ళు వస్తుందంటే ఈ దుస్థితి కారకులు ఎవరని అంటారు. 30 సంవత్సరాల నుంచి వీలే ఉండే, 30 సంవత్సరాల నుంచి వీళ్ళు మార్చాలి, ఇప్పుడు వచ్చి ఏం మారుస్తారని ప్రజలందరూ ఆలోచనలు ఉన్నారు. ప్రజలందరూ ఏమంటారంటే మా కన్నీరు ఎవరు తురుస్తారు, మా కష్టాలు ఎవరు తీరుస్తారు? ముఖ్యమంత్రి గారు స్వయాన వచ్చి ఇక్కడ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావాలంటే మీ గణేష్ గెలిపించుకోండి, మీ సమస్యలని పరిష్కారం చేస్తా అన్నారు. జిహెచ్ఎంసీలో కూడా మెర్జ్ చేసడానికి కృషి చేస్తా అని చెప్పారు, పట్టాలు కూడా ఇప్పిస్తా అని చెప్పారు, ఆల్టర్నేట్ డేస్ నీళ్లు ఇస్తాట్టు చెప్పారు, ఇంకా మౌలిక వసతులకు కావాల్సిన నిధులు కూడా కేటాయిస్తానని వారు స్వయాన కంటోన్మెంట్ బై ఎలక్షన్కి గురించి వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు మాత్రం మన రేవంత్ అన్న నాయకత్వాన్ని చూసి, నా పనితనాన్ని చూసి డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా అందరికీ తెలిపాల్సిన విషయం ఏంటంటే, మీరు రాష్ట్రం అంతటా చూస్తే ఎక్కడైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటాడో అక్కడే డెవలప్మెంట్ అవుతుంది. అధికారం లేని పార్టీ నుంచి గెలిస్తే రోజు ఖయ్యం అవుతుంది, కానీ ఇక్కడ అధికారం పార్టీ నుంచి గెలిస్తే రోజు సమస్యలు పరిష్కారం అవుతుంది. ఖయ్యమా పరిష్కారం అని చూస్తే పరిష్కారం వైపే నేను ఉండి పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వడం, ఇలా పోటీ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మీ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా ఏబిఎన్ ద్వారా? నేను కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ చెప్పేది ఒకటే విషయం, మీరందరూ ఓటింగ్లో పాల్గొనాలి. మీరు ఒకసారి ఆలోచించండి, అదే కుటుంబమా ఇప్పుడు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసినోని, మీ గురించి పనిచేస్తున్నా అని ఒక్క 15 సంవత్సరాలు ప్రజా జీవితం నుండి సోషల్ సర్వీస్ చేయడం అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భారం అవుతుంది. అంత తన్నా కూడా నేను కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నా కూడా నాకు మీకేమన్నా చెయ్యాలని తపనతో ఇది చేయగలుగుతున్నా. మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీకు అధికారికంగా సేవ చేస్తానని మీడియా ద్వారా మీకు అందరికి తెలుపుతున్నాను. మొత్తానికైతే కంటోన్మెంట్ ప్రజలు తమకు కాంగ్రెస్ అభ్యర్థిని తనకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని కూడా శ్రీ గణేష్ చెప్తున్నారు. సో తప్పకుండా కంటోన్మెంట్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అంటూ కూడా శ్రీ గణేష్ నారాయణ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి.